నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య జగన్ ప్రెస్ మీట్ తర్వాత రపారపా అన్న డైలాగ్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో ఈ రపారపా అన్న డైలాగులు అంత అవసరమని అంటారా? ఒక మాట నేను చెప్పనా తల్లి, మన పెద్దలు మనకి శతక పద్యాలు ఇచ్చారు. ఏమన్న శతక పద్యం, సుమతి శతకం పద్యం, భక్తారి దాశరథి శతకం, నరసింహ శతకం. ఈ ఈ ఎడ్యుకేషన్లో అవి చదవకపోవడం వల్ల కొంతమంది యువత, చదువుకున్న యువత తల్లిదండ్రులని ప్రేమించేది మానుకున్నారు. తర్వాత మొక్కల్ని, మనకి ఆక్సిజన్ ఇస్తున్న మొక్కల్ని ప్రేమించేది మానుకున్నాం. నువ్వు అడిగావు కదా ఈ రప్ప రప్ప గురించి, నేను చెప్తా. మంచి శ్లోకం ఉంది పాత పద్యాల్లో. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుదల గురియు, అతడేలగొల్గు యావత్వ ప్రపంచంబు, రాజు వెలుగొందు రాతి విగ్రహముల యందు, కవి ఎలుగొందు ప్రజల నాలుకల యందు. ఇది కానీ అర్థమైతే ఈ రప్ప రప్పకి అర్థం అవుతుంది. ఇప్పుడు రప్ప రప్ప అంటే ఏంది? ఒక సినిమాలు వాళ్ళ ఈ సినిమాలు కూడా చెడిపోయినాయి అనుకోండి. అంటే మన సిగ్గు నీతి మానం 3 ఉండందే సినిమా. సిగ్గు నీతి మానం 3 లేనిదే సినిమా. అందువల్ల ఏంటంటే, నేననేది ఏంటంటే, ఒక కవి ఒక చైతన్యపరుస్తాడు. గద్దరన్న ఉన్నాడు అనుకో, గద్దరన్నని తీసుకోండి. ఒక ప్రజా యుద్ధ నౌక. ఒక పాట కూడా సమాజాన్ని విప్లవోద్యమాల బాట నడిపించినటువంటి వాడు గద్దరన్న. ఎలక్ట్రికల్ ఇంజనీర్, జేఎన్టీలో 2nd ఇయర్ చదువుతా ఉద్యమాల బాట పెట్టినాడు అటువంటి వాడు గద్దరన్న. తర్వాత జార్జి రెడ్డిని తీసుకోండి. ఒక ముఖ్యమంత్రిని గడగడలాడించినటువంటి వాడు జార్జి రెడ్డి. ఉస్మానియా క్యాంపస్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అతను. అంటే ఒక పాట అంటే సాహిత్యంలో శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని ఒక పాట ఉంటుంది గాయం సినిమాలో. సాహిత్యం అనేది కూడా సమాజాన్ని మేల్కొల్పది. కానీ కొంతమంది డబ్బుకి ఆశపడి, కొంతమంది దుర్మార్గలమైనటువంటి వాళ్ళు ఈ సినిమాల్లో ఈ రపా రపా డైలాగులు రాసి, అవి నిజాలు కాదమ్మా. అందువల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము నరికేస్తాం. ఏందిరా మీరు నరికేదే? మీరేమన్నా దేశం కోసమా? నరికేస్తే అంతకుడు అవుతాం. అంతకుడు అయితే మరణశిక్ష పడితే జైల్లో ఉంటుంది. నీ కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ గ్రామం కోసం, నీ రాష్ట్రం కోసం, నీ దేశం కోసం యుద్ధం చేయి. మొన్న యుద్ధం వచ్చింది, సింధూర్, ఆపరేషన్ సింధూర్. దేశం కోసం ఎంతోమంది సైనికులు సమిధులైపోయారు. కార్గిల్ యుద్ధంలో మా తమ్ముడు కూడా చనిపోయాడు. కార్గిల్ యుద్ధం. అట్లా దేశం కోసం చేయి. అంటే దోపిడీదారుల కోసం, దొంగల కోసం రప్ప రప్ప అయింది. అందువల్ల ఇవన్నీ సినిమా డైలాగులు కానీ చూసుకోండి తప్ప. నేను అందుకే చెప్పా, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించును. ఆ రోజుల్లో రాజులు అనేవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు. సామంత రాజులు ఎవరు? ఎమ్మెల్యే. రాజుల కింద సామంత రాజులు ఉంటారు కదమ్మా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళంతా సామంత రాజులు అనమాట. అల్టిమేట్గా ఒక్కసారి నువ్వు ఓటేసిన పాపానికి 5 ఏళ్ళు నీ కాళ్ళు మొక్కతా బాంచన్ అనాల్సిందే పరిస్థితులు. ప్రజలకు హక్కులు లేవు, హ్యూమన్ రైట్స్ ఉండవు, ఫండమెంటల్ రైట్స్ ఉండవు. అంతా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్. ఏమి ఉండవమ్మా, ఏం పని చేయి. వాడి కుక్క అంటే కుక్క, పంది అంటే పంది, నంది అంటే నంది. ఎమ్మెల్యే ఏది చెప్తే అదే నడుస్తుందమ్మా, ఇంకేం నడవు. నేను ఒక్క మాట అడుగుతాను తల్లి, నీ ఇష్టం వచ్చిన సబ్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్ తీసుకో. లంచాలు తీసుకోకుండా ఒక్క రిజిస్ట్రేషన్ చేసిన ఒక్క వ్యక్తిని నా ముందుకు తీసుకురమ్మనండి. ప్రాపర్టీలు కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి కదా తల్లి. గ్రామీణ ప్రాంతాల్లో భూములు అమ్ముతారు, పట్టణాల్లో అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేటు. నేను లంచం ఇవ్వకుండా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని ఒక్క మనిషి చెప్పించమనమ్మా. అంటే అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ నిలువెల్లా ఉన్నాయమ్మా. ఏంటంటే ఇవాళ ఒక రిక్షా కార్మికుడు, ఒక ఆటో కార్మికుడు, ఒక నేనేది చిన్న సన్నకారు రైతు వర్కులు ఎక్కడన్నా ఒక ఇల్లు గలే పరిస్థితి ఉంది. ఒక సఫాయి కార్మికుడు హైదరాబాద్ మహానగరం తీసుకున్న, విజయవాడ మహానగరం తీసుకున్న, కర్నూలు కానీ, నెల్లూరు కానీ రోడ్లు ఉడిచేవాడు ఒక ఇల్లు కొనుక్కోగలన్నాడమ్మా. ఎంత పోయింది? ఎవరు పెంచారు?
హౌసింగ్ బోర్డు ఏమైపోయింది? గతంలో హౌసింగ్ బోర్డు ఉండి హౌసింగ్ బోర్డు ద్వారా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ళు కట్టి కొంత తక్కువ ధరకి ఇచ్చేవాళ్ళమ్మ. ఆసియాలోనే పెద్ద హౌసింగ్ బోర్డు ఏంది? కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. 1,60,000 కూడా ఇల్లు కొనుక్కున్నారు మిడిల్ క్లాస్లో అమ్మాలు. ఒక ఆర్టీసీ డ్రైవరు ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కానీ, విజయవాడ మహానగరం, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ ఇల్లు కొనే స్థితి ఉందమ్మా ఆయనకి వచ్చే జీతానికే. ఒక కానిస్టేబుల్ ఇల్లు కొనుక్కునేటటువంటి స్తోమత ఉందమ్మా. అంటే రియల్ ఎస్టేట్ మాఫియాని కానీ ఇంట్రడ్యూస్ చేసి ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి చిన్న చిన్న ఇళ్ళు కట్టేస్తే 4 లక్షలకో 5 లక్షలకో ఇళ్ళు ఇస్తే ఎంతమంది కొనుక్కుంటారమ్మా ఇళ్ళు? కానీ ఎక్కడ మోసం జరుగుతుందో చూడమ్మా. ఇంక దేనికమ్మా రప్పారప్పన? ఈరోజు రప్పారప్ప కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ ఆర్జీలంలో హై స్కూళ్ళు ఈ అడగండ్రా బాబు. ఈ కట్టకపోతే రప్ప నరకతం రాజకీయ నాయకులనంటే అది కదమ్మా. ఇవాళ ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు తల్లి. బిడ్డలను చదివించుకోవాలంటే వీటి అమ్మ బడవ 1,30,000, 70,000 నుంచి 1,30,000 అమ్మ ఫీజు. 10 సంవత్సరాల పాటు ఎంత కడతాడమ్మా తండ్రి? వాళ్ళ రక్త మాంసాలు తాగుతుండ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు స్కూళ్ళు, విద్యని వ్యాపారాత్మకంగా చేసింది ఎవరమ్మా? ఈ రాజకీయ నాయకులు కదా. విద్యా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ డబ్బులు ఊరికి పోతున్నాయమ్మా. కార్పొరేట్ హాస్పిటల్కి కాదు. కార్పొరేట్ హాస్పిటల్కే ఆ డబ్బు గవర్నమెంట్ రంగంలో ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లని 50,000 1,00,000 జీతం ఇస్తే వాళ్ళు పనిచేస్తారు కదమ్మా హాస్పిటల్ బలోపేతం చేస్తేను. అంటే రప్ప దేనికి అంటున్నా నేను? రప్ప ఎడ హాస్పిటల్ కట్టకపోతే మేము నరకతంరా, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కట్టకపోతే మేము నరకతంరా అని అనరు ఎందుకమ్మా? మేము అధికారంలోకి వచ్చి ఎవడి కోసం నరకతుండవు? మీ అమ్మ బాబు కోసం నరకతావా? నీ గ్రామం కోసం నరకతావా? అంటే నేతృమల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తా వినండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 1994 దశకంలో ఒక పెద్ద ఆయన నా చెవులతో విన్నది చెప్తుండ. నేను అప్పుడు 10th క్లాసు 94. రాజకీయాలు రంకు నేర్చినాయి, రాజకీయాలు బొంకు నేర్చినాయి, నాకేంటి అనే 3 అక్షరాలు ఎవడైతే నేర్చుకుంటాడో వాడు గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని 1994లో 30 సంవత్సరాల క్రితం మన రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి అని నేతృమల్లి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఒకప్పుడు గ్రామాలకు పోతే నాకు బడి కావాలా, గుడి కావాలా, లేకపోతే ఒక రోడ్డు కావాలా, ఒక బాట కావాలా అని అడిగేవాళ్ళమ్మా. ఇప్పుడు అలా లేదు గ్రామాల్లో. నాకేంటి? అందుకు ఆ పదం చెప్పింది పెద్ద ఆయన 30 సంవత్సరాలు గ్రహించినాను అనమాట. అంటే ప్రతి ఇంటికి ఒక లీడరు, ఏ నాయకుడి చేతిలో ఓట్లు ఉండవు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది తల్లి. అందువల్ల ఏంది నాకేంటి అనే ఒక 3 అక్షరాలు. ఎమ్మెల్యేలు కూడా ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని 20 కోట్ల నుంచి 60 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకా వాళ్ళు రాబెట్టగలరు కదమ్మా. ఇసుకమున తైలమును పిండవచ్చు అన్నాడు ఒక పెద్ద కవి మహానుభావుడు. రాజకీయంలో తైలం పిండవచ్చు. రైట్. సో రాజకీయాల పరంగా ఇట్లాంటివి అవసరం లేదు, కానీ సినిమాలు చూసి సినిమాల వల్ల ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఏవైతే హామీలు చెప్తారో ఎలక్షన్స్ అప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఇట్లాంటి డైలాగులు ఉపయోగించండి, బాగానే ఉంటుంది అని అనేసి అంటారు మీరు. నేనేది అది కాదు, నీతి నేర్పించాల. చదువుకున్న పిల్లలకి నీతి నేర్పించమంటుండ. సుమత శతకం పద్యాలు, ఏమన శతకం పద్యాలు, భక్తారి శతకంలోని సుభాషితాలు, తర్వాత మన ఏనుగు లక్ష్మణ కవి గారు తిరుమల తిరుపతి దేవస్థానము పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, సుభాషిత త్రిశతి అని ఉంటుంది, నెట్లో కొట్టండి వచ్చారు. అవును. అట్లా నేననేది పిల్లల్లో సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల దీన్ని నేర్పించాలమ్మా. ఇది కొరవడింది ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ తర్వాత స్కూళ్ళల్లోనూ. ఈ శతక పద్యాలు ఎప్పుడైతే పిల్లలకి పరిపూర్ణంగా మంచి మాటలు, విలువగల మాటలు ఎప్పుడైతే చెప్పకుండా పోతున్నారో ఈ డ్రగ్స్కి కూడా అడిక్ట్ అయిపోతున్నారమ్మా. డ్రగ్స్ అంటే మీకు ఎందుకంటే ఇవాళ మనకి మందు ఉంది కదమ్మా గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు లిక్కర్ బిజినెస్ ఉంది కదా, ఈ లిక్కర్ ప్రభుత్వం కాడ తయారు చేస్తారమ్మా. నాకు చెప్పండి, లిక్కర్ ఎవరు తయారు చేస్తారు? ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తాయి. ఆ లిక్కర్ డబ్బులు లేకపోతే పింఛనిచ్చే దేవుళ్ళు ఎవరో చెప్పనా? ఆ లిక్కర్ తాగి వాళ్ళ ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్న మహానుభావులు మందు దేవుళ్ళు పింఛన్ ఇచ్చేది ముఖ్యమంత్రులు కాదు తల్లి. ఈ రోజు 4,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నోళ్ళు, 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నోళ్ళు, 10,000 పింఛన్ తీసుకుంటున్నోళ్ళు, 15,000 పింఛన్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ 1వ తారీఖు
ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నా కూడా ఈ డబ్బులన్నీ ఇస్తుంది తాగుబోతు దేవుళ్ళు. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమ్మ. వాళ్ళ పాదాలకు వందం. ప్రభుత్వ ఉద్యోగులకి, టీచర్లకే, ఈ పింఛన్లు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యమంత్రులు కదమ్మా పింఛన్లు ఇచ్చేది, తాగుబోతులు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.